విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా తాండూర్ భాష్యం జూనియర్ కళాశాలలో రెండవ యాజమాన్యం వేసవి సెలవుల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహించడంపై విద్యార్థి తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మొదటి సంవత్సరం పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ విరుద్ధంగా ఈ కళాశాల యాజమాన్యం అప్పుడే రెండవ సంవత్సర సిలబస్ మొదలుపెట్టి విద్యార్థులపై ఒత్తిడి పెంచుతుంది. ఇతర కళాశాలల కంటే ముందు సిలబస్ పూర్తి చేయాలని ధ్యేయంతో ప్రభుత్వ ఆదేశాలు సైతం లెక్క చేయకుండా కళాశాలలో నడిపిస్తున్న వైనం. ఈ విషయంపై కళాశాల యాజమాన్యంపై ప్రశ్నించగా వారు చెబుతున్న సమాధానం విడ్డూరంగా ఉన్నాయి. మొదటి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటి నిమిత్తం చేయడానికే పిలిపించామని చెప్తున్నారు. ఈ తంతు ఇలా ఉండగా క్లాస్ రూమ్లలో మాత్రం రెండవ సంవత్సర పాఠాలు చెబుతుండగా గమనార్హం. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని